కాళ్ల వేళ్ల పడి బాబు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నా ఇక్కడ సీనియర్లు మాత్రం బాబుపై ఆగ్రహంగానే ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై బీజేపీ సీనియర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. బీజేపీకి కేటాయించిన సీట్లలో ఎంపీ రేసులో టీడీపీ నుంచి వచ్చిన వారి పేర్లు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నరసాపురం ఎంపీ అభ్యర్థి పేరు ప్రచారం పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అరకుకి గీత, రాజమండ్రికి పురంధేశ్వరి అంటూ లీకులు వస్తున్నాయి. దీంతో ఏపీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో సీనియర్ నేతలు రహస్య భేటీ నిర్వహించినట్లు తెలుస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉండి తక్కువ సీట్లు తీసుకోవడం పట్ల కూడా సీనియర్లు మండిపడుతున్నారు. జీవీఎల్, సోము వీర్రాజు లాంటి సీనియర్ల పేర్లు లేకపోవడంపై సీనియర్లు అసహనంతో ఉన్నారు. చంద్రబాబు కోసం పనిచేసే నేతలకి సీట్ల ప్రాధాన్యత పైన చర్చించుకుంటున్నారు. పార్టీలో మొదటి నుంచి పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని నిండా మునిగిన బీజేపీ మళ్లీ ఈ ఎన్నికలకు పొత్తుకు దిగింది. ఇప్పుడైనా బాబులో మార్పు వస్తుంది అనుకుంటే అలా జరగడం లేదు. చంద్రబాబు నిండా ముంచేసి గోతులో దించేశారని అంటున్నారు. గత 20 ఏళ్లలో ఎన్నడూ టీడీపీ గెలవని, ఖచ్చితంగా ఓడిపోయే సీట్లను బీజేపీకి అంటగట్టేసి మీ సీట్లు మీకు కేటాయించేశాను అంటూ బాబు చెబుతున్నారు. అక్కడ కూడా మళ్లీ బాబు మనుషులే పోటీకి సిద్ధమవుతున్నారు. దీంతో విషయం అర్థం చేసుకున్న బీజేపీ సీనియర్ నాయకులు బాబు కుట్రను ఢిల్లీకి చేర్చారు. బీజేపీలో ఉంటూ చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ పెద్దలు బాబు ఇంకా మారలేదా అంటూ ఎంపీ సీట్ల ప్రకటన వాయిదా వేశారు. దీంతో బీజేపీ వాళ్ళు ఆంధ్రాలో ఎంపీ సీట్ల సంగతి తేలిస్తే తప్ప టీడీపీ ఎంపీ అభ్యర్థుల సంగతి ఒక కొలిక్కి రాదు. అందుకే మొన్న హడావుడిగా సీట్లు ప్రకటిస్తామని చెప్పిన టీడీపీ సైతం సైలెంట్ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.